మా టీవీ ప్రేక్షకులకి నమస్కారం. ప్రజావానికి స్వాగతం. క్రైమ్ రేట్ అంటే ఏంటి, దాన్ని అరికట్టడం ఎలా అనేది ఈరోజు టాపిక్. ఈ చర్చలో మనతో పాల్గొనడానికి పోలీస్ ఆఫీసర్స్, ప్రామినెంట్ పర్సనాలిటీస్ ఫ్రమ్ పబ్లిక్, మన పోలీస్ కమిషనర్ శ్రీ నాగేంద్ర నాయుడు గారు మన స్టూడియోకి వచ్చున్నారు. ఈ సభకి గౌరవనీయులైన హోమ్ మినిస్టర్ గారు అధ్యక్షత వహిస్తారు. నమస్కారం 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 నమస్కారం. వెల్కమ్ సార్. హలో 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 కూర్చోండి కూర్చోండి కూర్చోండి. పోలీసుల వైఫల్యం వల్లే రోజు రోజుకి క్రైమ్ రేట్ పెరిగిపోతుందని పబ్లిక్, క్రైమ్ రేట్ ని తగ్గించడానికి అహర్నిశలు మేము కష్టపడుతున్నామని పోలీసులు, పోలీస్ డిపార్ట్మెంట్ వ్యవహారాల్లో అసలు మేము జోక్యం చేసుకోవడం లేదని పొలిటీషియన్స్, ఇలాంటి స్టేట్మెంట్స్ రోజు మనం పేపర్లో చదువుతూనే ఉన్నాం, టీవీల్లో చూస్తూనే ఉన్నాం. ఏది ఏమైనప్పటికీ కూరగాయల రేట్లు, రియల్ ఎస్టేట్ రేట్లు, బంగారం రేట్లలాగా ఈ క్రైమ్ రేట్ కూడా రోజు రోజుకి పెరిగిపోతుందన్న విషయం మాత్రం నిజం. లెట్ us స్టార్ట్ విత్ ద పోలీస్. సార్, అసలు క్రైమ్ రేట్ అంటే ఏంటి, అది ఎక్కడి నుంచి పుట్టుకొచ్చింది, దాన్ని అరికట్టడం ఎలా? చూడండి, పబ్లిక్ తప్పు చేస్తే వాళ్ళని పట్టుకొని కోర్టుకు అప్పగించే బాధ్యత మా పోలీసు వాళ్ళది. సో తప్పంతా చేసేది ఎవరు? పబ్లిక్. అయినా పబ్లిక్ ఈ మధ్య డబ్బాస్ బాగా పెరిగిపోయింది. ఆశ పెరిగిపోతే క్రైమ్ ఎక్కువ చేస్తున్నారు. క్రైమ్ ఎక్కువ చేస్తే క్రైమ్ రేట్ పెరుగుతుంది, తక్కువ చేస్తే తక్కువ రేట్ అవుతుంది. మీరు పబ్లికే కదా, మీరెప్పుడు తప్పు చేయలేదా? దొంగతనాలు, దోపిడీలు, మానభంగాలు, రేపులు, వైట్ కాలర్ అఫెన్సెస్ ఒక్కటేమిటి, ఇండియన్ పీనల్ కోడ్ లో ఉన్న క్రైమ్స్ అని చేసేది మీరు. మీరు మమ్మల్ని అడుగుతున్నారా? సార్, 1976లో డిపార్ట్మెంట్లో హోంగార్డ్ గా జాయిన్ అయిన మీరు ఈ రోజున జూబ్లీ హిల్స్, బంజారా హిల్స్, నంది హిల్స్, గాయత్రి హిల్స్, కావూరి హిల్స్, గౌరీ హిల్స్, ఇలా కొండలు కనపడ్డ ప్రతి చోట కొంపలెలా కట్టారు సార్? కొంచెం చెప్తారా? హే మిస్టర్, అవన్నీ నావు కావు. నేను ఇంకా గవర్నమెంట్ ఇచ్చిన పోలీస్ క్వార్టర్స్ లోనే ఉంటున్నాను. ఏం చేయగారు, మీ చుట్టాలందరికీ ఒకేసారి లాటరీలు వెళ్ళేసా నీళ్లు కట్టేశారు. ఏంట్రా, ఇందాక నుండి చూస్తున్నాను, నోటికొచ్చినట్టు మాట్లాడుతున్నారు. ఆంటీ గారు, మీ బంగారం కొట్టు బాగా నడుస్తుందా అండి? బంగారం కొట్ట నాదా? వాట్ ఆర్ యూ టాకింగ్? అదేనండి, మీ మహిళా పోలీస్ స్టేషన్ లో నమోదైన ప్రతి కేసుకి డబ్బుకు బదులు బంగారం తీసుకున్న మీరు ఆ బంగారంతో పెట్టిన షాపేనండి. బాగా నడుస్తుందండి. సర్వే ప్రకారం పాపులేషన్ లో ఓన్లీ 2% మాత్రమే క్రిమినల్స్ ఉన్నారు సార్. కానీ మీ డిపార్ట్మెంట్ లో 1% అయినా హానెస్ట్ ఆఫీసర్స్ ఉన్నారా సార్? రేయ్, నీ ఇష్టం వచ్చినట్టు నువ్వు మాట్లాడుతూ ఉంటే చూస్తూ ఊరుకోవడానికి మేమైనా చేతులు కాలు తడుకుని కూర్చున్నాం అనుకున్నారా? ఎవరా నువ్వు? బయటికి రారా, నీ పని చెప్తాను. సార్, ఇది పోలీస్ స్టేషన్ కాదు, టీవీ స్టేషన్. వేలు దించి మాట్లాడండి. రేయ్, మమ్మల్ని చూస్తే ఆమడ దూరం నిలబడే మీరు ఈ రోజు మమ్మల్ని ఎదిరించి మాట్లాడుతున్నారంటే తప్పు మీది కాదురా, మాది. మీతో కూర్చొని ఇంతసేపు మాట్లాడడం మేము చేసిన తప్పు. సరే, ఫోన్ పెట్టి. బా, ఇప్పుడు కాదు, తర్వాత చెప్తాను. ఫోన్ పెట్టి. సరే, ఐ లవ్ యూ. చూడడం కాదు, బాగా చదివాం. దొంగ కేసులు పెట్టి దోచుకునేవాడని. ఒక్కటేనా? అందుకే సెల్ ఫోన్ పెట్టుకోను. చూపించి మాట్లాడారంటే పోలీస్ డిపార్ట్మెంట్లో నీతి నిజాయితీ లేకపోవటం వల్లే వీళ్ళిలా తయారయ్యారని పబ్లిక్ చెప్తుంది. వాళ్ళొచ్చి పోలీస్ డిపార్ట్మెంట్లో చేరితే అప్పుడు వాళ్లకు తెలిసి వస్తుందని పోలీస్ డిపార్ట్మెంట్ అంటుంది. సో ఇక్కడ ప్రాబ్లం నీతి నిజాయితీలదన్నమాట. ఓకే పిఏ, నీతి నిజాయితీ గలవారెవరైనా సరే పోలీస్ డిపార్ట్మెంట్లో చేరొచ్చని జీవో పాస్ చేయవై. నాయుడు గారు, మీరు కూడా ఆ ప్రోగ్రామ్ లో ఉన్నారు కదా, పబ్లిక్ అలా వాగుతుంటే కాస్త ఆపలేకపోయారా? సార్, పబ్లిక్ మాట్లాడిన దాంట్లో పెద్ద తప్పేం కనిపించలేదు.